బ్రో ఇప్పుడే దక్షిణ సినిమా చూశాను, కానీ ఎక్సలెంట్ ఉంది. అందులో సైకో క్యారెక్టర్ ఉంది, అది ఇంకా ఎక్సలెంట్ గా బాగా చేశారు అతను. కానీ ఇంకా సస్పెన్స్ లో ఉంది అది, కాకపోతే హీరోను కూడా బాగా చేసింది అమ్మాయి. ఇది ఇలాంటి సైకో కూడా ఉంటారు కానీ తెలుస్తుంది ఇలాంటి సైకో. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ అయితే బాగానే ఉంది, ఎక్సలెంట్ గా ఫ్రేమ్స్ కానీ ఆ ఫోటోగ్రాఫర్ కానీ అవన్నీ బాగా తీశారు. ఇది చాలా బాగుంది. అసలు బోరే కొట్టలనే చూసి కోల్ది ఇంకా చూడాలనిపిస్తుంది. అది భయం వేస్తుంది మరి, ఇలాంటి సైకో గల్ అంటే నేనే అసలు నాకు భయం వేసింది. అమ్మో వాడు సుత్తించుకుని టక 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 మేకలెట్టు కొడతా ఉంటాడు. ఇది డిఫరెంట్ గా ఉంది, ఇది మేకలలో కొట్టేసి కానీ డిఫరెంట్ ఉంది అనిపించింది. బాగుంది సినిమా. మంచి సైకో అంటే ఇప్పుడు ఒక మనిషి డిఫరెన్స్ లోకి వెళ్ళిపోతే ఒక సైకో ఆ టైప్ వస్తుంది అన్నమాట. అది ఏమి నచ్చింది, అది సుత్తించుకుని అమ్మాయి సుత్తిట్టుకుని కొడతా ఉంటే అది బాగా నచ్చింది. రేటింగ్ 5.5. సినిమా ఒక్కటే మాటలు చెప్తున్నా భయ్య, చాలా బాగుంది నిజంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాలే, వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. ఒకటైతే చెప్తాను, నిజంగా హీరోయిన్ మామూలుగా చేయలేదు భయ్య. పోలీస్ ఆఫీసర్ ఇంత అద్భుతం అనుకోలేదు. నిజంగా తన గ్లామర్ గా క్యారెక్టర్స్ చాలా చేసింది. మామూలుగా తన క్యారెక్టర్ వైజ్ గా, మామూలు ఒక హీరో వైజ్ గా కూడా క్యారెక్టర్లు చేసింది. కానీ పోలీస్ ఆఫీసర్ ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగా చేసింది, వండర్ఫుల్ అనుకోవచ్చు. సినిమా మొత్తం ఒక లెవెల్, స్టోరీ మొత్తం ఒక లెవెల్ అనుకుంటే డైరెక్టర్ అయ్యా నిజంగా ఏమన్నా తీసినా నిజంగా మంగళవారం అదంతా పక్క పెడితే ఈ సినిమా అయితే ఇంకా అరుపులే అనుకోవచ్చు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ్యా నిజంగా ఇలా చూస్తూ ఉండిపోయిన సినిమా. చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ మర్డర్లు కానీ, అసలు ఆ సైకోతనం కానీ, ఆ విలన్ కానీ, ఆ యాక్షన్ మూమెంట్స్ కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. సినిమా అయితే చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది అనుకోవచ్చు. డైరెక్టర్ గారు అనుకున్న దానికంటే డబల్ తీసిన సినిమా. స్టోరీ మాత్రం సూపర్ అనిపించింది. నిజంగా ఆ సస్పెన్స్ చూస్తుంటే మాత్రం చాలా క్రేజీ భయ్య. నిజంగా అంత ఇంటెన్షన్ అనేది చాలా రోజుల తర్వాత చూశాను. ఏ సినిమా నిజంగా చెప్తున్నా భయ్య, రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమా కూడా అంత ఇంట్రెస్ట్ గా చూడలేదు భయ్య. నిజంగా అంత ఇంట్రెస్ట్, దేవర సినిమా కూడా అంత ఇంట్రెస్ట్ చూడలే, అంత ఇంట్రెస్ట్ కలిగింది సినిమా. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇట్స్ ఏ బ్లాక్ బాస్టర్ మూవీ భయ్య, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మీకు చాలా మందికి ఇలాంటి సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, అంతకు మించి ఉన్నాయి. సూపర్ సినిమా అయితే చాలా అన్న. దక్షిణ ఇలాంటి జనరేషన్ లో ఇలాంటి సినిమాలే మనకు రక్షణ. ఏం సినిమా తీశారు భయ్య, మామూలు సినిమా కాదు. అంటే ఎవరైనా ఒక హీరోకి ఎలివేషన్ ఇస్తారన్న, ఇక ఒక స్టార్ హీరోకి ఎలివేషన్ ఇస్తారు. కానీ మన హీరోయిన్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, ఆమెకి ఇచ్చిన అసలు స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించానా. అంటే కొన్ని సీన్స్ కి మాత్రం ప్రతి ఒక్కడు చొక్కలు చింపుకునే రేంజ్ లో ఉన్నాయి. అంటే ఆమె యాటిట్యూడ్ కావచ్చు, ఆమె చేసే పర్ఫార్మెన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క 10 minutes కి ఒక్కొక్క హై మూమెంట్స్ వస్తాయన్న, అవి చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అండ్ మన సైకో గారి గురించి చెప్పుకోవాలన్న, విలన్ గురించి ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసాడని చెప్పుకోవచ్చు. ఆయనకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని తను ఒక రేంజ్ లో తీసుకెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే, దాని నుంచి స్టార్ట్ అయితే అసలు సినిమా మాత్రం సెకండ్ హాఫ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అంటే కొన్ని సినిమాల్లో ఒక మూమెంట్ ఉంటుంది అన్న, ఆ మ్యాజిక్ అనేది అక్కడే జరిగిపోతుంది. ఆ మూమెంట్స్ వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. డైరెక్టర్ గారు తులసిరామ్ గారు ఎక్కడున్నారండి బాబు, మీకు హ్యాట్సాప్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోరీసే కదా, అంటే ఆల్రెడీ మాంగళ్యం, మంత్ర ఇవన్నీ చూసాం కదా, దానికి మించి ఉందన్న అసలు. అంటే కబాలీలో చేసిన అమ్మాయి కాబట్టి దానికి మించి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దానికి మించి కాదు, అంతకు మించి అనేలా ఉంది. అండ్ బీజిఎం అన్న, ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టాడు నా బీజిఎం మాత్రం, అది బాగా అనిపించింది. అంటే అలాంటి సీన్స్ కి అలాంటి బీజిఎం పడితేనే అది ఎలివేట్ అవుతుంది. సో అది బాగా అనిపించింది. అండ్ సాయి ధన్సిక గారు, మిమ్మల్ని అందంగా చూసాం, కానీ దీంట్లో చాలా రా అండ్ రస్టిక్ గా కనిపించారు. సో మేమైతే చాలా హ్యాపీ. ఈ మనకు దసరా పండుగ రోజు ఒక ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమానా. అంటే అమ్మాయిల గురించి ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అంటే కావాలని ఇచ్చారా, అనుకోకుండా వచ్చిన మెసేజ్ తెలీదు, బట్ మంచి మెసేజ్ ఉన్న మూవీ అనా. సో ఇంకోసారి చెప్తున్నా, మన దక్షిణ టీమ్ కి కంగ్రాచులేషన్స్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ మన తులసిరామ్ గారి కెరియర్. సో ఆల్ ద వెరీ బెస్ట్, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి బ్రో. దక్షిణ మూవీ క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీ, రివెంజ్ డ్రామా. ధన్సిక గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా చూపించారు. డైరెక్షన్ కానీ చాలా, అంటే ఫస్ట్ హాఫ్ మనకి ఎలా ఒక క్రైమ్ స్టోరీ అన్నట్టుగా చూపిస్తారు.
సెకండ్ హాఫ్ మనకి కొంచెం అంతా మొత్తం రివెంజ్ డ్రామా అన్నట్టు ఉంటుంది. హీరోయిన్ గారే రివెంజ్ తీసుకున్నట్టు ఆ స్టోరీని బాగా అంటే మనం వచ్చిన పాస్ట్ లో చూసిన మూవీస్ లో కంటే ఇది కొంచెం కొత్తగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఎక్సలెంట్ అనిపించింది. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ భయ్యా, బాగుంది, చాలా బాగుంది. యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది, ఎక్సలెంట్. అంటే హీరోయిన్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా చూపించారు. ఇది విధానం అందరూ తీసుకునే విధానం, దాంట్లో విలన్ ఉంటాడు కదా, విలన్ క్యారెక్టర్ చేసిన మాత్రం ఎక్సలెంట్ చూపించారు. అంటే తీసుకెళ్లే స్టోరీ విధానం బాగుంది, మ్యూజిక్ బాగుంది, బీజిఎం ఆర్ఆర్ కానీ ఎడిటింగ్ సీక్వెన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది భయ్యా. డైరెక్షన్ బాగుంది భయ్యా, ఎక్సలెంట్ చూపించారు. దర్శి గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ గురించి యాక్సెప్ట్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ అయితే బాగుంది, ఎక్సలెంట్. భయ్యా ఇప్పుడే మూవీ చూసొచ్చా, మైండ్ బ్లోయింగ్. అసలు ఒక్కొక్క సీన్ ఉంది భయ్యా, సస్పెన్స్ థ్రిల్లరు. ఆ సైకో చంపుతాడు భయ్యా, సుత్తే పట్టుకొని తలపైన కొట్టి కొట్టి. నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా చాలా బాగా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చూపించారు. సో ఇవాళ రేపు సమాజంలో సైకోలు ఏ విధంగా అమ్మాయిల పైన దాడులు జరుగుతున్నాయో, వాళ్ళని ఏ విధంగా అమ్మాయిలు వాళ్ళ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో సో ఈ సినిమా చాలా క్లియర్ గా చూపెట్టారు. సో మన దక్షిణ మూవీలో సాయి ధనుష్ గారు నిజంగా ఆ క్యారెక్టర్ నిజంగా అర్జున్ రెడ్డికి అంతకు మించి ఆ క్యారెక్టర్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ ఫైట్స్ కానివ్వండి, సైకో క్యారెక్టర్ కానివ్వండి, సో చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. సో ఆ సీన్స్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్యా, విలన్ క్యారెక్టర్ సైకో భయ్యా ఏం నటించాడు, నిజంగా ఒక్కొక్కరిని సుత్తెతోటి చంపుతుంటే నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు. సస్పెన్స్ ఎవరు చంపుతారు, దేనికోసం చంపుతారు. నిజంగా డైరెక్టర్ గారు మంగళ కంటే ఈ 2 సినిమాల కంటే ఈ 3వ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొట్టబోతుంది. కంపల్సరీ అందరు వాచ్ చేయండి, ఫ్యామిలీతో చూడదగిన మూవీ. సో అందరు ఖచ్చితంగా October 4th థియేటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో అందరు కూడా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అంతిమ తీర్పు అనే చిత్రం ఇదే హీరోయింది. నేను ఎగ్జిక్యూటివ్ అండి. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో 50 days బ్రహ్మాండంగా ఆడింది. కానీ ఆ చిత్రంలో అది ఒక టైపు, ఇందులో దమ్మేంటో పవర్ ఏంటో డైరెక్టర్ గారు చాలా బాగా చూపించాడు. సినిమా అదిరిపోయింది, క్లైమాక్స్, సస్పెన్స్. ఈ సినిమా 100 days ఆడిద్ది అనుకుంటున్నాం. 5 లాంగ్వేజ్ల్లో హిందీ, తమిళ, మలయాళం, కన్నడలో అంతిమ తీర్పు మేము తీసినప్పుడు బాగా చేసింది అనుకున్నాం. దాని మీద ఈ సినిమా ఇంకా బాగా చేసింది, సూపర్ డూపర్గా ఆడిద్దండి. డైరెక్టర్ గారికి, ఆర్ఆర్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే రీసెంట్ గా చూసుకుంటే మనం లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వచ్చింది చాలా. అండ్ ఇలాంటి ఒక కల్ట్ మూవీ, లేడీ ఓరియంటెడ్ మూవీ చాలా రీసెంట్ గా చూసుకుంటే చాలా తక్కువ వచ్చినాయి. అండ్ చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా సూపర్ ఫెంటాస్టిక్ అనిపించింది. ఆ మర్డర్ సీన్స్ అవి మగాడినైనా నాకే భయం వేసింది, ఏంటి బ్రో ఆ స్క్రీన్ ప్లే అసలు. సో ఫెంటాస్టిక్ ఉంది. ఆ సైకో పాత్ర ఏదైతే ఉందో ఫెంటాస్టిక్, అతని యాక్టింగ్ కావచ్చు సూపర్ గా. అండ్ ఇంకా మిగతా ఆర్టిస్టులు చూసుకుంటే వాళ్ళు కూడా అంతే ఫెంటాస్టిక్ గా చేస్తారు. మన దక్షిణ కావచ్చు అండ్ ఇంకా వేరే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, సూపర్ బాగా చేస్తారు. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ కూడా ఫెంటాస్టిక్ గా చేస్తారు. అండ్ ఎడిటింగ్ కూడా ఇలాంటి ఒక లేడీ ఓరియంటెడ్ కల్ట్ మూవీకి ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్ మనకు మ్యూజిక్ రెండు పర్ఫెక్ట్ గా లేకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. సో ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ ఎడిటింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు సూపర్ ఫెంటాస్టిక్ అనిపించింది. ఒక పాట లేకుండా మూవీని ఎలా హిట్ చేయాలో ఈ డైరెక్టర్ చూపించారు. అది దట్టు ఒక లేడీ ఓరియంటెడ్, స్టార్ హీరోస్ లేకుండా, ఎటువంటి ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేకుండా అంతా కొత్త వాళ్ళనే తీసుకొని వీళ్ళతో హిట్ ఎలా కొట్టాలి అనేది డైరెక్టర్ చూపించారు. సో ఫెంటాస్టిక్. ఈ డైరెక్టర్కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తీసారని తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ తప్పకుండా చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మంగళ జస్ట్ ఇప్పుడే చూసి వచ్చామండి. దక్షిణ October 4th రిలీజ్, స్పెషల్ స్క్రీనింగ్ ఉంటే వచ్చాము. అశోక్ షిండే గారి ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్ అంటే మనం చూసాం మంత్ర కానీ మంగళ కానీ ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్లో 1 man షో అంటారు కదా, అలానే 1 woman షో సాయి ధనుష్ గారు మనం చూసాం. రజనీకాంత్ గారి సినిమా కబల్లో క్యారెక్టర్ మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన సాయి ధనుష్ గారు. అండ్ షికారు తర్వాత దక్షిణ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్, స్టార్ట్ టు ఎండ్. వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ థ్రిల్లర్ అండి, మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ కంప్లీట్ థియేటర్ రిలీజ్ ఫిలిం, ఇది థియేటర్ ఓరియంటెడ్ ఫిలిం. ఓటీటీ కోసమో లేదంటే శాటిలైట్ కోసం చూడడానికి కాదండి, ఇది ప్యూర్ థియేట్రికల్ కంటెంట్. డాల్బీ అట్మాస్ అండ్ 4K రెజల్యూషన్లో చూడాల్సిన సినిమా, మస్ట్ వాచ్. ఈ వీక్ రిలీజ్ అవుతున్న 6 మూవీస్లో టాప్ 1 ప్లేస్లో మన సాయి దర్శిక గారిది, ఓషిత్ తులసిరామ్ గారి
దక్షిణ సినిమా ఉంటుందండి. అండ్ అశోక్ షిండే గారి తీసుకున్న స్టోరీ కానీ కాన్సెప్ట్ కానీ దానికి పెట్టిన బడ్జెట్ కానీ 100% రికవర్ అయ్యే ఫిల్మ్ ఈ దక్షిణ ఫిల్మ్ అండి. బాగుంటుంది సౌండింగ్ కానీ విజువల్ కానీ టేకింగ్ బ్లాకింగ్ షార్ట్ డివిజన్. ఓషతుల్ సింగ్ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ వెరీ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. మరో హిట్ తీసుకున్నాడండి హైడ్రిక్. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ టైం అసలు మిగతా సినిమా కూడా ఫస్ట్ టైం ఇది అంటే ఫస్ట్ టైం అంటే మంగళ తర్వాత మీరు అన్నట్టు. కానీ చాలా హ్యాపీ ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్సే ఆల్మోస్ట్ యూట్యూబ్ అన్ని చేశాం కదా, అందరూ ఉన్నారు, జెన్యున్గా రిపోర్ట్ ఇచ్చారు నాకు. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అదే మీకు ఫస్ట్ చెప్తున్నా కదా నేను, సినిమా దక్షిణ ఎమోషనల్ మూవీ అంతా చెప్పా కదా. ఇప్పుడు మీరు చూసారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను చెప్పింది ఇంటర్వ్యూ చెప్పింది కరెక్టే కదా. కబాలి అది వేరు, ఇది వేరు. దక్షిణ వేరు. దక్షిణ ఇది దక్షిణ అది. కెమెరామెన్ గారు, మా కెమెరామెన్ మాట్లాడండి. క్వశ్చన్ కెమెరామెన్కి. చాలా సంవత్సరాల నుంచి తులసి గారు మేము ఫ్రెండ్స్. నేను ఆపరేటర్గా, తను కోఆర్డినేటర్ చాలా సినిమాలు చేసాం. కానీ అప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడైనా సినిమా చేయాలని. ఈ విధంగా దక్షిణతో అది కలిసింది మాకు. అంటే చాలా సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం కలిసి. కాకపోతే ఆయన డైరెక్టర్ అయినాక సినిమా చేయలేకపోయాం కలిసి. చాలా సంవత్సరాల తర్వాత తులసి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. దక్షిణ మూవీ చాలా బాగా ఆడాలని, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మాయి క్యారెక్టరేషన్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. అమ్మాయి చేసినటువంటి అద్భుతమైన ఫైట్ మరో విజయశాంతి కనపడింది నాకు. హాయ్ సార్, సినిమా చాలా బాగా తీశారు సార్. ప్రపంచానికి తగినట్టు సినిమా తీశారు. ప్రజలు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం దాన్ని బట్టి మీరు సినిమా తీశారు. తప్పకుండా మహిళలు చూడాల్సిన సినిమా సార్ ఇది. ఫ్యామిలీ సినిమా చూసి ధైర్యం తెచ్చుకోవాల్సిన లేడీస్ సార్. చాలా బాగుంది సార్. ఎందుకంటే నేను ఏం చెప్పలేను. సినిమా చాలా బాగుంది సార్. ముందు ఇంకా సినిమాలు చాలా తీయాలి మీరు. బాగుంది, స్టోరీ కూడా చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. టోటల్ గా సినిమా హైలైట్ ఉంది. తర్వాత ఒకరికి ఒకరు కంగ్రాట్స్ చెప్పాలి. కంగ్రాట్స్ సార్. నిజంగా స్టోరీ అయితే నాకు చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా, చాలా యూనిక్ గా అనిపించింది. అంటే ఇలాంటి సినిమాలు అసలు ఇక్కడ దొరకవు సార్, చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట ఇలాంటి స్టోరీలు నిజంగా. సో మీరు సినిమాలో చూస్తే మాత్రం నిజంగా మామూలుగా అనిపించదు, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే ప్రతి సినిమాలో హీరో 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 అంటూ వస్తాము, కానీ ఈ సినిమాలో హీరో కాదన్న, హీరోయిన్ అన్నమాట. నిజంగా మ్యామ్ గారు అయితే మామూలుగా యాక్టింగ్ చేయలేదు. అంటే ఆ మ్యామ్ అప్పుడెప్పుడు కబాల్లో చూసాము. నిజంగా అంత అలాంటి మంచి రోల్ కాదు, అంతకు మించి రోల్ దొరికింది ఈ సినిమాలో అయితే. నిజంగా వన్ ఉమెన్ షో అంటాం చూడండి, అలా అనిపించింది సినిమా. స్టోరీ కూడా బీజేఎం ఉంటది చూడండి, మామూలుగా కాదు ఆ బీజేఎం అని. అసలు కొన్ని సీన్స్ అయితే అసలు అరే ఇంత బాగా అసలు ఎలా తీశారు, అసలు ఏంది స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒకటి చెప్తాను, అంటే సినిమా అయితూ కొద్దీ మనము అరే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా ఈగర్ గా చాలా ఆతృత పడుతూ చూస్తాం అనమాట సినిమాలో. నిజంగా టూ బి ఫ్రాంక్ చెప్తున్నా కదా, ప్రతిరోజు ఏదో ఒక సినిమా యూట్యూబ్ లో చూస్తూనే ఉంటా అన్న. నాకు ఏదో అక్కడక్కడ కొన్ని సీన్లు అయితే బోర్ కొడుతుంది, కానీ ఈ సినిమా మాత్రం సార్ టూ బి ఫ్రాంక్ చెప్తున్నా అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు సార్. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజంగా ఆ ట్విస్టులు మాత్రం మామూలు ట్విస్ట్ కాదన్న, వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటది. మీరందరూ పక్కా ఉన్న థియేటర్ లో ప్రతి యూత్ అయితే పక్కా చూడండి, అబ్బాయిలు అమ్మాయిలు అయితే చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నాకైతే సినిమా. థ్యాంక్ యూ సార్. గారు అద్భుతమైన సినిమా తీశారు. మీరు అద్భుతమైన సినిమా తీస్తారని అందరికీ తెలుసు, ఎందుకంటే గతంలో మీరు తీసి నిరూపించారు. రాత్రి అనుకోకుండా నేను మళ్ళీ ఈ సినిమా డైరెక్టర్ గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత రాత్రి నేను మంత్రా సినిమా మళ్ళీ చూశాను. ఇవాళ కూడా ఫ్రెష్గా ఉంది సినిమా. సార్ తీసిన మంత్రా కానీ మంగళ కానీ అద్భుతమైన విజయాలు సాధించాయి. అలాగే ఈ దక్షిణ సినిమా కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సాధిస్తుంది కూడా, ఎందుకంటే ఆ స్టఫ్ ఈ సినిమాలో ఉంది. నేను చూశాను. అంటే సినిమా గురించి పాయింట్స్ కానీ రివీల్ చేయకూడదు, కానీ మీరు మీ టేకింగ్ కానీ అసలు సీన్ టు సీన్ తీసుకెళ్తున్న విధానం, స్క్రీన్ ప్లే చాలా చాలా టైట్గా ఉంది సార్. వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మీరు తీసుకెళ్లారు. దక్షిణ అద్భుతంగా ఉంది. మంగళ గురించి మంత్రా గురించి మేము మాట్లాడక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ సినిమా మాట్లాడేసింది అప్పట్లోనే. నిజంగా చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ సినిమా తీస్తున్నారని తెలిసిన తర్వాత నేను రాత్రి మంత్రా మళ్ళీ సెర్చ్ చేసి చూశాను. అద్భుతంగా ఉంది సినిమా. ఈ రోజు కూడా కొత్తగా ఉంటుంది ఆ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ మళ్ళీ మంత్రా మంగళ ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబ్ లో చూస్తారు 100%. థ్యాంక్ యూ సార్, మంచి సినిమా చూశారు. ఒక మంత్ర, ఒక మంగళ, దాని తర్వాత దక్షిణ సార్. మీ సినిమా అంటే మాకు ప్రాణం సార్. థ్యాంక్ యూ సో మచ్.
అంటే ప్రేక్షకుని ఎట్లా ఉత్కంఠ వర్షాల్లో అక్కడ ఎక్కడ ఏది సీన్ ఉందో ప్రతి ఒక్క సీన్ కానీ కళ్ళ కట్టి చూపించేస్తారు. అసలు కళ్యాణ్ మాత్రం ఎవరు ఊహించారు. మీ సినిమాలో ప్రతి ఒక్కరు చూస్తుంటారు. మేము చాలా అంటే చాలా బాగా చూస్తారు. బ్రహ్మాండంగా ఇక్కడ కూడా బోర్ చేశారు. ప్రతి ఒక్క సీన్ భూవంసే చిన్నపిల్లలు పెద్ద తెలియదు, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా దక్షిణ. మంత్ర మంగళలాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని సార్కి మంచి పేరు అని కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాతో మంచి ఉంటే సినిమా అయిపోయిన తర్వాత మనం మన మనసుని వేటాడుతూ మనం బయటకు రావాల్సి వస్తుంది. ఇంకా మైండ్లో అదే జరుగుతుంది. మైండ్ బ్లోయింగ్ ఫిలిం, అద్భుతమైన సినిమా, చాలా చక్కగా ఉంది. అద్భుతమైన సినిమాకు అభినందనలు. విలను హీరోయిన్ పోటాపోటీగా నటించినటువంటి గొప్ప సినిమా ఇది. ఆడవాళ్ల పైన జరిగినటువంటి అఘాయిత్యానికి తప్పకుండా తను పగ ప్రతీకారం తీర్చుకొని తను శాంతింపజేసినటువంటి క్యారెక్టర్ లో చక్కగా నటించింది ప్రియదర్శిని గారు. అలాగే విలన్ కూడా చాలా చక్కగా చేశాడు. ఆడవాళ్ళ యొక్క పాత్రలో కూడా తను లీనమైపోయి చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఆడమ్మాయి కూడా హీరోయిన్ కూడా చాలా చక్కగా చేశారు. పాత్రలో ఆమె లీనమైపోయి తనకు జరిగిన అన్యాయమే తను ఎదుర్కొందా అన్నట్టుగా చక్కగా ఉంది. ధన్యవాదాలు. చాలా బాగుంది సినిమా, హిట్ అవుతుందండి.